Audio Jungle. మిత్రులారా, ఆలస్యమైన మనమందరం మనకు వచ్చిన తెలంగాణలో మన వాటా ఏంది, మన కోటా ఏంది, ఒకవేళ మన వాటా మన కోటా ఇవ్వకపోతే రెడ్డి పౌరుషమైంది చూపించడానికి ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, రెడ్డి అంటే పౌరుషం, రెడ్డి అంటే సాహసం, రెడ్డి అంటే త్యాగం, రెడ్డి అంటే కష్టాలలో నష్టాలలో తమ చెమటను తమ రక్తాన్ని చివరికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నమ్మినోళ్లకు నిలబడ్డోడే రెడ్డి. ఇవాళ అలాంటి రెడ్లకే కష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు మనలో ఉన్న చైతన్యాన్ని పౌరుషాన్ని త్యాగాన్ని పోరాటాన్ని నిటారుగా నిలబడి ప్రభుత్వాల మీద కలబడే సత్తాను చాటడానికి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సోదరులారా, రెడ్డిల చరిత్ర గురించి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడప్పుడు మన పాలకులు కాకతీయ ప్రతాప రుద్రుల గురించి, రాణి రుద్రమదేవుల గురించి, కాకతీయ సంస్థానాల గురించి చెప్తుంటారు. కానీ ఆ కాకతీయుల సంస్థానాలు ఏ రకంగా పతనమైపోయినవో చెప్పాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి 800 సంవత్సరాల క్రితం చరిత్రను ఈనాడు ఇక్కడ ఉన్న రెడ్డి బంధువులకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆనాడు రాణి రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలుతున్న సందర్భంలో ఆనాడు ఢిల్లీ పాలకులు అల్లావుద్దీన్ ఖిల్జీ వారసులుగా తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించినప్పుడు ఖిల్జీ చనిపోయిన తర్వాత కప్పం కట్టకపోతే కాకతీయుల మీద పోరాటానికి యుద్ధానికి వచ్చినప్పుడు ఆనాటి ప్రతాపరుద్రుడు రెడ్లను పక్కన పెట్టి పద్మనాయకులకు నాయకత్వం ఇచ్చిండు. పద్మనాయకులు అంటే ఎవరో మీకు అందరికీ తెలుసు. రాచకొండ కానీ దేవరకొండ కానీ సంస్థానాలకు నాయకత్వం వహించిన వెలమ దొరలకు రెడ్లను పక్కన పెట్టి వెలమ దొరలకు ప్రాతినిధ్యం పెత్తనం ఇస్తే ఆనాడు ప్రతాపరుద్రుడికి అండగా రాణి రుద్రమదేవికి అండగా నిలబడ్డ గోన గన్నారెడ్డి నుంచి బుచ్చిరెడ్డి వరకు ఈనాడు పాలకులు చెప్పుతున్న కాకతీయ గొలుసుకట్టు చెరువులు తవ్వింది, దానికి పెట్టుబడి పెట్టింది గోన గన్నారెడ్డి. ఆ బిడ్డ రెడ్డి బిడ్డ. ప్రతాపరుద్రుడు యుద్ధంలో దిగినప్పుడు పద్మనాయకులు అనే వెలమ దొరలకు పెత్తనం ఇస్తే ఆనాడు నీ నాయకత్వంలో పని చేయడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ మా మీద పెత్తనం చేయడానికి పెట్టిన పద్మనాయక వెలమ దొరల పెత్తనంలో మేము పని చెయ్యము, యుద్ధం నువ్వు చేసుకో అని చెప్పి బుచ్చిరెడ్డి నుంచి మొదలు పెడితే చాలామంది ఆనాడు సామంత రాజులు సైన్యాధిపతులు యుద్ధం నుంచి వెనక్కి వచ్చిన తర్వాతనే పద్మనాయకులను నమ్ముకున్న ప్రతాపరుద్రుడు తుగ్లక్ చేతిలో బందీ అయి ఢిల్లీకి పోయి కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయిందన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.